సీఎం జగన్ పై విజయవాడ తూర్పు టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ సంచలన ఆరోపణలు చేశారు. 5 ఏళ్లలో సంపాదించిన అక్రమ నగదును తరలించడానికే విదేశీ పర్యటనకు వెళ్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి జగన్ ముందే అన్ని చక్కబెట్టుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తుందని, తాను హ్యాట్రిక్ విజయం సాధిస్తానంటున్న గద్దె రామ్మోహన్ రావుతో మా ప్రతినిధి భవానీ ఫేస్ టు ఫేస్. ఏపీలో ఎన్నికల జోరు నిన్న పోలింగ్తో అయితే ముగిసింది. ఇక జూన్ 4వ తేదీన కౌంటింగ్స్తో మరొకసారి హడావిడైతే మొదలయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనతో అయితే విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అలాగే సీనియర్ నేత గద్దె రామ్మోహన్ రావు గారు కూడా మనతో ఉన్నారు. సో ఎలక్షన్స్ ప్రచారం అయిపోయింది, రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళిపోయారేమో. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా అనిపిస్తుంది? ఫ్యామిలీతో ఇప్పుడు ఒక హెల్దీ టైంని స్పెండ్ చేస్తున్నారా? గతంలో ఎన్నికలకి ఇప్పటికి ఉన్న తేడా ఏంటంటే, గతంలో నామినేషన్లకు ముందు సీట్ ఇచ్చేవారు, 15 రోజుల పాటు పబ్లిక్ని అప్పీల్ చేసేవాళ్ళం జరిగిపోయింది. ఈసారి 2 నెలల ముందు సీట్ ఇవ్వటం వలన 2 నెలలు కూడా ఎన్నికల టెన్షన్తో ఉండటం వల్ల కొంచెం టైర్డ్ అయినట్టు అనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఈ రిలాక్సేషన్ అనేది 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో రిలాక్సేషన్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు ఏదో పనులు ఉంటాయి, రిలాక్స్ అయ్యే అవకాశం ఉండదు. కానీ బట్ ఎన్నికలు అయిపోయినాయి. ఒక రోజువారీ పడిన 24 గంటలు పడిన శ్రమ ఒక రిజల్ట్స్ ఫలితాలు వచ్చేదాకా కూడా ఈ 20 రోజులు ఒక హాలిడే పీరియడ్ అనుకుంటున్నాం. సార్, ఇంతకు ముందు మీరు ఏదైనా విమర్శ చేసిన పోలీసుల పైన, లేదంటే ఏదైనా వ్యవస్థ పైన మీరు ప్రశ్నించినా తెలుగుదేశం వాళ్ళకి అలవాటే అలా మాట్లాడతారు అనేటువంటి నేతలు ఇప్పుడు పోలీసులు టీడీపీ సభ్యులుగా ప్రవర్తిస్తున్నారు అనే దారికి వచ్చి అసంతృప్తి కనిపిస్తుంది. అంటే ఓడిపోతాం, ఓటమి భయంతో ఇలా మాట్లాడుతున్నారా, లేదంటే ఓవరాల్గా వాళ్ళకి అలా అనిపిస్తుంది? ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతున్నారని ఖచ్చితంగా తెలుసండి. దీని మీద ఏదో పోలీసులు అడ్డం పెట్టుకుని, పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళు అపాయింట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక సిపి మారచ్చు, లేకపోతే డీజీపీ మారచ్చు. ఇక్కడ ఉన్న సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ అందరూ కూడా వాళ్ళు ఏంటంటే పోలీస్ వ్యవస్థ వాళ్ళకు కూడా మన చంద్రబాబు గారిని తిరుపతిలో చూసాం. గత ఈ 5 సంవత్సరాలు ఎన్నిసార్లు వెళ్ళినా ఏదో ఒక మామూలు విఐపీ లాగా చూశారు. మొన్న వెరీ 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 ఇంపార్టెంట్ లేక ఆయన్ని ఒక రాజులాగా వాళ్ళు ఇన్వైట్ చేయటం, వాళ్ళు ఆహ్వానించే విధానం గారండి, ఆ పూజకి తీసుకెళ్లే విధానం కానీ చూస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా తెలిసిపోయింది. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతూ ఉన్నారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మొన్నటిదాకా వాళ్ళ అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన పని చేయాలి కాబట్టి చేస్తూ కొన్ని కఠినమైన నిర్ణయాలు తెలుగుదేశం తీసుకునొచ్చు. ఇప్పుడు ఇక అతను 10 రోజుల్లో పోయేవాడు, ఇంక అతనితో ఏంటని చెప్పి తెలుగుదేశంతో జాగ్రత్తగా ఉండాలనుకున్నారు తప్ప మాకేం ఫేవర్ చేసి మాకు అనిపించలే. మా నియోజక పోలీస్ డిపార్ట్మెంటు కొంతవరకు కొంచెమో కొద్దో గొప్ప వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు తప్ప అట్టని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. అందువలన ఈ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. బట్ అధికారంలో ఎవరున్నా వాళ్ళు కొంచెం ఫేవర్గా చేసే మాట వాస్తవం. మేము అధికారంలోకి వచ్చినా కూడా మేము వాళ్ళలేక పోలీసులు మిస్యూజ్ ఎప్పుడు చేయలేదు. కానీ బట్ అధికారంలో ఉన్నప్పుడు ఏదన్నా చెప్పడానికి ఈజీగా ఉంటుంది, వాళ్ళు కూడా అవకాశం చేసి పెడతారు. 2 నెలల క్రితమే బటన్ నొక్కారు. ఆసరా కానివచ్చు, కొన్ని పథకాలకు బటన్ నొక్కినప్పటికీ గతంలో బటన్ నొక్కిన నిమిషాల్లోనే ఖాతాల్లోకి జమ అయిపోయింది. బట్ ఇప్పుడు ఖాతాల్లోకి జమ అవ్వలేదు. ఆ డబ్బుని జగన్ తన సొంత కాంట్రాక్టర్స్కి ఇస్తున్నారు అనే ఒక వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. తాజాగా చంద్రబాబు గారు కూడా గవర్నర్కి, అంటే ఎన్నికల కోడ్కి విరుద్ధంగా కాంట్రాక్టర్లకి డబ్బుని, అమౌంట్ని ఏదైతే ఉందో లబ్ధార్థి చెందాల్సినటువంటి అమౌంట్ని కాంట్రాక్టర్లకు ఇస్తున్నారంటే ఒక లేఖ కూడా వచ్చింది. దీన్ని ఎలా చూడాలి? అంటే ఎంత పచ్చి అబద్ధాలు కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎన్ని అబద్ధాలు, ఎన్ని దొంగతనాలు చేయొచ్చు, అన్ని దొంగతనాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు బటన్ నొక్కగానే అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోవాలా? వెళ్ళకుండా వాళ్ళు ఇక్కడ బటన్ నొక్కుతున్నాడు, అక్కడ ఎవరికి డబ్బులు వెళ్తా అంటే ఉత్తుత్తి బటన్ నొక్కడం అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇంకా అమాయకులు ఎవరంటే అర్థం చేసుకో. మనం చెబుతా ఉన్నాడు, నేను బటన్ నొక్కినా డబ్బులు వెళ్ళకుండా ఆపేస్తున్నాను. ఎవరు ఆపుతారండి? బటన్ నొక్కితే డబ్బులు ఎవరు ఆపుతారు? అది ఆన్లైన్ కదా. అందువల్ల అతని అబద్ధాలకి వాటి గురించి చర్చించుకుంటే రోజులు, గంటలు కాదు, రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాల దాకా ఉంటే అతను చేసే తప్పులు ప్రజలు ఇంకా గమనించాల్సినప్పుడు ఉన్నారు. ఇప్పటికే గమనించారు. అందుకే తీవ్రమైన పరాభం పొందబోతూ ఉన్నాడు ఆయన.
చంద్రగిరిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని పైన కూడా హత్యాయత్నం చేయడం జరిగింది. అంటే స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి ఈవీఎంస్ అవి చెక్ చేయడానికి వెళ్తున్న టైంలో రాళ్లతో సుత్తులతో సహా ఆయన పైన దాడి చేయడం జరిగింది. పక్కన ఉన్నటువంటి గన్మ్యాన్కి సైతం రక్తగాయాలు. ఇది అరాచకం వాళ్ళ బ్లడ్లో ఉందమ్మా. వాళ్ళు ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీతో సొంత బాబాయినే గొడ్డలతో 4 గంటల పాటు చంపినాడు. నాని ఎంత వాళ్ళకి సొంత బాబాయిని 4 గంటల పాటు నరికి చంపారంటే ఇక ఒక నాని గారు ఒక లెక్క. సో వాళ్ళ అలాంటి ఫ్యాక్షన్ నుంచి ప్రజలను దూరం చేయాలని చంద్రబాబు గారి తపన. అలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరం పెట్టాలని ఆయన యొక్క ఉద్దేశం. వాళ్ళకి ఏంటి వాళ్ళు పెట్టిన వాళ్ళే కదా సీఏలు, ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ పనిచేసిన డిపార్ట్మెంట్ ఏమైనా సిపి వచ్చి డైరెక్ట్గా పనిచేస్తారు. ఇక్కడ సిపి గారు నిష్పక్షపాతం కూడా ఆర్డర్ వేయచ్చు. అందువల్ల వాళ్ళు పెట్టిన సిఐలే వాళ్ళు పెట్టిన ఎస్ఐలే కాబట్టి వాళ్ళు అనే మాటలకి ఏమాత్రం అర్థం లేదు. అది ఓడిపోతున్నాం అని తెలిసి రేపు పోలీసు వ్యవస్థ మమ్మల్ని ఒత్తిడి పెట్టి వాళ్ళని గెలిపించిందని చెప్పడానికి చేసే ప్రయత్నం అయి ఉండొచ్చు. ఏదైనా కూడా ఏ మాటకైనా అనగలిగిన ఆ నాలుగుకి వాళ్ళకి ఒక చిత్తశుద్ధి కానీ చెప్పిన మాట మన పబ్లిక్ చెబుతున్నాం, పబ్లిక్ ఏమనుకుంటారనే ఆ భావన కూడా లేకుండా వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతుంటారు. వాళ్ళ మాటలకి వాళ్ళ ప్రజలు లెక్క చేస్తారని నేను అనుకోను. మీరు ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, అలాగే ఎంపీగా కూడా మీకు చాలా అనుభవం ఉంది. అప్పటికి ఇప్పటికీ మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఎలక్షన్స్లో పోలింగ్ పర్సంటేజ్ కానివ్వచ్చు, అలాగే రాజకీయాలు, ఇప్పుడు జగన్ 5 ఏళ్ల పరిపాలన ఓవరాల్గా మీకు ఎలా ఉంది ఈసారి ఎక్స్పీరియన్స్? గతంలో చాలాసార్లు ఎవరు ముఖ్యమంత్రిగా ఉండా కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, ఇంత సామాన్యుడి జీవితంలో ఏమి పెద్ద డిఫరెన్స్ లేదు. ఎవరైనా అక్కడ మంత్రులు ఉంటారు తప్ప వాళ్ళు పాలసీలు చేస్తారు, పాలసీ ప్రకారం వెళ్తారు. కానీ ఇవాళ మన ప్రభుత్వం లేదే అని భయం కానీ, లేదా మన ప్రభుత్వం లేదని చెప్పి ఇంకో రకమైన అభిప్రాయం ఉండేది కాదు. బట్ ఫస్ట్ టైం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక విభజించేసి కొందరు కష్టాలు పెట్టడం, కొందరిని అందలం ఎక్కించడం, లేకపోతే ఇష్టానుసారంగా దోసేసుకోవటం, దాడి చేసి ఆ దెబ్బలు తిన్నవాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన సందర్భాలు, ఇవి బ్రిటిష్ వాడు కూడా చేయలేనని తప్పిదాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది ఇంత నిరంకుశమైన పరిపాలనని భరించడానికి ప్రజలు సిద్ధంగా లేరు అనేదానికి ఇవాళ వస్తున్న వ్యతిరేకత అని నేను అనుకుంటున్నాను. సార్, జగన్మోహన్ రెడ్డి లండన్ ప్రయాణంకి సిబిఐ కోర్టులో కూడా పిటిషన్ వేయడం, సిబిఐ కూడా తీర్పునైతే ఇచ్చింది. ఓకే, వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఇచ్చింది. 17వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు కూడా వెళ్ళొచ్చు. అంటే ఇంత టఫెస్ట్ కాంపిటీషన్, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలు అని చెప్పాలి. ఈ సిచ్యువేషన్లో రాష్ట్రంలో లేకుండా ఒక టూర్ని సీఎం వెళ్తున్నారు. ఎలా చూడాలంటారు? అంటే ఓటమి భయంతోనే వెళ్ళిపోతున్నారని మీరు ఇంతకుముందు కూడా కామెంట్స్ చేశారు. అంటే ఆయన దగ్గర ఉన్న దోసేసిన డబ్బులన్నీ ఫ్లైట్లో తీసుకెళ్ళి ఇతర దేశాలు దాటాకి వెళ్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడి నుంచి పారిపోటాకైతే ఇంకా ఎప్పుడు ఓడిపోయిన తర్వాత పారిపోతాడు తప్ప ఇప్పుడే పారిపోడు. బట్ ఇక్కడ డబ్బులు, నగలు, డైమండ్స్ ఇవన్నీ కూడా మూటలు కట్టుకుని స్పెషల్ ఫ్లైట్ కదా, చెకింగ్ ఏమి ఉండకపోవచ్చేమో, అవన్నీ తీసుకెళ్ళడానికి వెళ్తానని నేను అనుకుంటున్నాను. సో ఇది ఓవరాల్గా చూసినట్లయితే తాజాగా రాజకీయ పరిణామాలు గతంలో కంటే ఈసారి చాలా కాంపిటేటివ్గానే ఉన్నాయంటూ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా ఖచ్చితంగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటమి భయం ఉంది కాబట్టే వారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటూ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది తాజాగా గద్దె రామ్మోహన్ రావు గారితో ఒక ఇంటర్వ్యూ, అలాగే క్యాంపెయిన్స్, అలాగే ప్రచారాల తర్వాత ఒక ఫ్యామిలీ టైంని కొంత రిలాక్స్ అవుతూ ఇంట్లో ఉండి పిల్లలతో, అలాగే రామ్మోహన్ రావు గారికి ఎంతో ఇష్టమైనటువంటి పెట్స్తో అయితే గడుపుతున్నారంటూ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నానితో భవానీ, సిటీ 24/7 విజయవాడ నుండి.